కొరియాలో ఉన్న ఒక పాస్టర్ గారిని దర్శించుటకు ఇద్దరు భారతీయులు కొరియా వెళ్లారు. అక్కడ ఒక రైతు పొలము దున్నుతున్న దృశ్యాన్ని చూశారు. రైతు కుమారుడు నాగలిని పట్టుకున్నాడు. ఆ నాగలిని ఎద్దు గాని గుర్రము గాని లాగుతున్నదని భారతీయులు అనుకున్నారు. కానీ తండ్రి దానిని లాగుతున్నాడు. బహుశా వీరు చాలా పేదవారు అని ఇద్దరు భారతీయులలో ఒక వ్యక్తి అన్నాడు. కొరియా పాస్టర్ గారు, అవునండి, వారు చాలా పేదవారు. మేము చర్చి కడుతున్నప్పుడు వారు ఏదైనా ఇవ్వాలని అనుకున్నారు. కానీ వారి యొద్ద డబ్బులు లేనందువలన తమ ఎద్దును అమ్మి ఆ డబ్బును చర్చి నిర్మాణం కొరకు ఇచ్చారు. అందువల్ల రైతు నాగలిని లాగుతున్నారు అన్నాడు. భారతీయులు ఇద్దరు కన్నీటితో రైతును చూశారు. మీది నిజంగా గొప్ప త్యాగమని రైతుతో ఒక వ్యక్తి అన్నాడు. అందుకు రైతు, ఇది త్యాగమని మేము అనుకునటలేదు, బాధ్యత అనుకుంటున్నాము. పైగా మాకు అమ్మటానికి ఎద్దు ఉన్నందుకు దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని అన్నారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అతనికి ఉన్నటువంటి మందిరము పైన, సంఘం పైన ఉన్నటువంటి ఆసక్తి